రోజు అమ్మ ఆశ్రా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ నోముల సోమయ్య గారు, శ్రీమతి సులభ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి సులభ గారు, సోమయ్య సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధుల కాకలు తీర్చడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనతో శ్రీమతి నోముల సులభ గారి తండ్రి గారు క్రీస్తుశేషులు రాచమల్ల వీరేశలింగం గారి సంవత్సరికం ఆబ్దికం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. క్రీస్తుశేషులు పితృదేవతలైన శ్రీ రాచమల్ల వీరేశలింగం గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తుశేషులు శ్రీ రాచమల్ల వీరేశలింగం గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మౌదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మదస్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ క్రీస్తుశేషులు శ్రీ రాచమల్ల వీరేశలింగం గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ నోముల సోమయ్య గారికి, శ్రీమతి సులభ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ 65 మంది ఆశీస్సులు, 30 దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీమతి సులభ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తూ ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఈ 65 మంది అనాథలు కాదు అందరూ నా పిల్లలను భావించి మరి 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ ఈ ఆశ్రమానికి రెంటు రూపాన మరియు కరెంటు బిల్లు రూపాన, మెడికల్ రూపాన, అలాగే పాల రూపాన మరి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మరి జూలూరి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి కూడా పాదాభివందన చేస్తూ మరియు ఈ ఆశ్రమానికి మరియు పర్మనెంట్ షెల్టర్ కోసం ఆశ్రమంకి ల్యాండ్ తీసుకోవడం జరిగింది. దానికి కూడా మరియు పెంటయ్య గారు తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ పర్మనెంట్ షెల్టర్ కోసం కూడా తను ఆలోచించి పెద్ద మనసుతో ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మరియు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీ నోముల సోమయ్య గారు, శ్రీమతి సులభ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు భక్ష్యాలు, పోలెలు, అలాగే ఫ్రూట్స్, వాటర్ మిలాన్, పులిహోర, అలాగే రైసు, అలాగే దొండకాయ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు, అలాగే ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పచ్చడి, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.